కానీ మీ వాయిస్ అంత ఇదిగా లేదు కదా అప్పట్లో, మరి ఎట్లా? అప్పట్లో ఎట్లా అంటే ఎక్కువ అంటే మనం ఎంచుకున్న కాన్సెప్ట్ సార్. ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు సారా మీద విద్య అంటే పల్లెటూరులో కొండల్లో కోయిలు పాటలు పాడాలి లాంటి పాటలు ఇలాంటివి పాడడం వల్ల మనకు ఒక ప్రైజ్ వచ్చేది. పల్లె పాటలు ఆర్నవరమూర్తి గారు, వందే మాతరం శ్రీనివాసరావు గారు ఆ పాటలు పాడడం ప్రైజ్ వచ్చేది. ఆ ప్రైజు మనకి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. ఇచ్చిన తర్వాత వెంకటగిరిలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ కూడా సేమ్ మనకి ఈ పాటల పోటీ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు అక్కడ ప్రతి కాలేజీకి మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ జన్మభూమి కార్యక్రమం పాటలు వ్యాసరచన వక్తృత్వం అన్నీ పెట్టారు. గూడూరులో ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉంది. గూడూరు అంటే ఎక్కడ? గూడూరు అదే వెంకటగిరి పక్కన, నెల్లూరు జిల్లా గూడూరు. ఓకే. అక్కడ నేను ఇంటర్మీడియట్ ఐపీఆర్జీసీ చదివాను సార్. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ మా సంస్కృతం సార్ వచ్చి చెప్పారనమాట, మీరు ఎవరెవరో వ్యాసరచన ఎవరెవరో పాటలు పాడుతారో నేను పాటలు పాడతాను సార్, కానీ జన్మభూమి మీద పాట పాడాలి. అప్పటికి వందే మాతరం గారు చేసిన 2 పాటలు ఉన్నాయి సార్. తరలిదాము రండి మనం జన్మభూమికి అని, ఇంకా నీ పాటకు పల్లవి సమాధానం అంటే ఇప్పుడు నేనేం ఆలోచించానంటే మొత్తం జిల్లా వైడ్గా చాలామంది సింగర్స్ పాటలు పాడడానికి వస్తారు, అందరూ 2 సాంగ్సే పాడతారు. నేను ఎట్లా గెలవాలి అని ఒక ఆలోచన. సరే మనం ఒక కొత్తగా ఒక సాంగ్ మనం తయారు చేద్దాం, రాయడానికి ప్రయత్నిద్దామని చెప్పేసి అప్పుడు ఎన్కౌంటర్ అనే సినిమా ఒకటి కృష్ణ గారు శంకర్ గారు డైరెక్టర్, అందులో ఒక సాంగ్ ఉంది, ఊరు వాడ కల్లారా ఉత్తరం వచ్చింది అన్న సాంగ్ని ప్యారడీగా రాసుకొని నేను పెట్టుకున్నా. గూడూరు పాటల పోటీకి వెళ్ళాం సార్, కాంపిటీషను. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే మళ్ళీ వాళ్ళు కొత్తగా అనౌన్స్ చేశారు, మీరు తెచ్చుకున్న పాటలు పాడడానికి లేదు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ట్యూన్ పంపారు మనకి, ఆ ట్యూన్కి మీరు పాట రాసి ఆ ట్యూన్కి రాసి పాడాలి అప్పటికప్పుడే. టైం ఏమైనా ఇచ్చారు దానికి? ఒక 4 hours టైం ఇచ్చారు సార్. ఎర్లీ మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం పెట్టారు, అది 3 o'clock. అయితే సార్ నాకు తెలియదు కదా సార్, ఏదో ప్యారడీది పదాలు అప్పుడున్న చంద్రబాబు గారి మీద ఆసక్తి, అతన్ని ఫాలో అవడం కారణంగా ఎక్కువ జన్మభూమి మీద ఏదో రాసేది. మీ వయసు అప్పుడు? ఇంటర్మీడియట్ సార్ నాది. అండ్ ఇంటర్మీడియట్ అంటే 17 సంవత్సరాలు ఉంటుంది. 17 సంవత్సరాలు. 3 పాడారు, బయట సాంగ్ పాడిన వాళ్ళు కిందకి నెట్టేస్తున్నారు. నన్ను పిలిచారు సార్. పిలిచినప్పుడు నువ్వు రాసావా అన్నారు. నేను రాశాను, అబద్ధం చెప్పా. ఆ పాటకి రాసావు కదంటే ఆ పాటకి వెళ్ళి నేను ఏదైతే రాశానో అది ఆపకుండా పాడేస్తున్నా. వాళ్ళు ఆపనని ఆపకుండా పాడేశాను. అక్కడికి బల్లి దుర్గాప్రసాద్ అని ఒక ఎంపీ అక్కడ గెస్ట్గా వచ్చారు. అతను లేచి ఆ పిల్లోడు నా పాట పాడనివ్వండి అని చెప్పేసి మనకి అనుమతి ఇస్తే అది పాడేశాను సార్. అక్కడ నాకు ఆ పాటకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఒకసారి ఆ పాట అదే సార్, ఊరు వాడ కల్లార జన్మభూమికి ఆహో ఓ రండి అని మొత్తం మీరు రండి సమాధానం చేయండి అని ఒక రాశాను, గుర్తులేదు. అది కాన్సెప్ట్ అది చంద్రబాబు గారు పెట్టిన మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంది అన్నది పాట ద్వారా చెప్పారు, అందులో చెప్పారు. అది ఎంపీ గారికి నచ్చి మనకి ప్రశంసలు అందుకొని అది ఫస్ట్ బహుమతి మనకు అప్పుడు వచ్చింది సార్. కాలేజీలో కూడా ప్రిన్సిపాల్ ప్రశంసలు, మన విద్యార్థులు ఫ్రెండ్స్ వీళ్ళంతా. అక్కడి నుంచి ఏవైనా మా జూనియర్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వెల్కమ్ పార్టీ అని, మా సీనియర్స్ వెళ్ళినప్పుడు ఒక సెండ్ అప్ పాట అని, ఇలా ప్యారడీ రాసుకుంటుంటారు కాలేజీలోనే రాయటం. ప్యారడీ ఒక పాత సాంగ్ తీసుకుని తర్వాత నేను విజయనగరం డిగ్రీ ఎంఆర్ కాలేజ్ చదివాను సార్. అక్కడ నేను ట్యూన్ ఓన్గా ఎందుకు చేయకూడదు, మనమే ఒక ట్యూన్ చేసుకొని బాణి కట్టుకొని ఈ ప్యారడీ బదులు చేసుకుంటే బాగుంటుందని ప్రతిరోజు రాసుకొని పెట్టుకుని ఉండేవాడిని సార్. విజయనగరం అనగానే అక్కడ సంగీత కళాశాలలో ఉంటుంది, మరి ఫేమస్ కదా, అక్కడ నేర్చుకునే ప్రయత్నం ఏం చేయలేదు సంగీతం? కానీ చాలాసార్లు చేశాను, నేర్చుకుందాం అని. అక్కడ మాకు ఫ్రీనే, కానీ అప్పుడు ఇటుపక్క నేను బైపీసీ సార్, బీజెడ్సీ ఇంటర్మీడియట్ బైపీసీ, డిగ్రీ బీజెడ్సీ చేశాను. అప్పుడుకున్న మైండ్ స్టేటస్కి నేను టైం కేటాయించలేకపోయాను సార్. అక్కడ నేర్చుకోవడం కుదరలేదు నాకు. తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చాక నేర్చుకుంటుంది. అసలు మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అదే సార్, అక్కడ నేర్చుకోపోవడం కారణం కూడా అదే. నాన్నగారు రాళ్ళు కుట్టే పని, వ్యవసాయం, ఏదో ఒక చిన్న పెద్ద వ్యవసాయం కాదు, ఎక్కువ మేము పేరేంటి
నాన్నగారి పేరు ఇండోడు పైడిశెట్టి. ఇండోడు పైడిశెట్టి. ఓకే. మమ్మీ? అందరూ అదే పని సార్. మేము నన్ను ఒక్కరిని చదివించారు నాన్నగారు. ఎంతమంది మొత్తం మీరు? తమ్ముడు, నేను, చెల్లి. తమ్ముడికి పెళ్ళి అయింది, చెల్లి కూడా పెళ్ళి అయింది. నాన్నగారు అమ్మగారు మొన్న తెలుసు స్వర్గస్థులు. అవునవునవును. అంటే నటుడు అవ్వాలని కోరిక ఉండేది సార్ నాకు. ఓకే. నటుడు అవ్వాలి, ఇప్పటికైనా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఓ, నటుడు అవ్వాలనే కోరికతోనే వచ్చారు ఇక్కడికి? మామూలుగా ట్రైన్ టికెట్ తీయకుండా వచ్చేసాం. ముగ్గురు వచ్చాం సార్ మేము. ఆ ముగ్గురు వాళ్ళు కొంత అమౌంట్ పట్టుకున్నారు. అంటే మీ ఊరు వాళ్ళు విజయనగరం ఫ్రెండ్స్. ప్రెసెంట్ అందులో ఒక అతను రైటర్ గా చేస్తున్నాడు, పేరు సుధాకర్ అని చెప్పి. ఇంకొక అతను కిరణ్ అని, అతను అప్పుడే వెళ్ళిపోయాడు సార్. వచ్చా ఇక్కడున్న పరిస్థితులు ఇబ్బందులు తట్టుకోలేక అతను 1 monthకి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఆ సుధాకర్ అయిన పిల్లవాడికి ముందు నుంచి సినిమా పరిశ్రమ టచ్ ఉంది. 2-3 times వచ్చి మళ్ళీ ఊరు వచ్చేస్తున్నాడు. అక్కడ అంటే మీరు రావడానికి కారణం కూడా అతనే. ఇంకా ఆయన పేరు చెప్పాల్సింది. వాళ్ళు ఇద్దరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. అంతే. ఇంక నేను ఇక్కడ ఉండిపోయినట్లు అక్కడ. ఇంకా వాటిని తట్టుకొని, ఇంకా ఇబ్బందులను తట్టుకొని ఉండిపోయాను సార్. అంత కృష్ణానగరే. వాళ్ళు ఉన్నప్పుడు రూమ్ తీసాం సార్. వాళ్ళు ఉన్నప్పుడు రూమ్ తీసారు. ఆ రూమ్లో నేను ఉండేవాడిని. వాళ్ళ పైసలు అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. నేను ఇంకెక్కడే ఫుట్పాత్ మీద ఇంకా పడుకోవడం. అట్లా మొత్తం ఫుట్పాత్ మీద పడుకోవడం. కోటల విజయభాస్కర్ స్టేడియం ఉంది అప్పుడు. ఫుట్పాత్ ఇప్పుడు లేదు. ఇప్పుడు మొత్తం ఫుట్పాత్ ఉండేది అక్కడ. బ్యాగ్ నాకు ఖుషీ బ్యాగులు ఉండేది సార్. ఆ బ్యాగుల్లో పాటలు రాసుకుని పెట్టుకున్నాను. ఎన్నాళ్ళు పడుకున్నారు అక్కడ? అట్లా ఒక 6 months అట్లా. 6 months ఫుట్పాత్ మీద. తర్వాత ఒక రైటర్ దగ్గర నేను రాధాకృష్ణ గారిని రాఖీ సినిమాకి కథా మాటలు రాశారు. తన దగ్గర జాయిన్ అయ్యి సార్. అక్కడ మనకు షెల్టర్ దొరికింది. అసలు అప్పటిదాకా ఫుడ్ అది అదే సార్. మన ఎంతో ఫుడ్ అంటే డబ్బులు ఉండాలి కదా. లేదు సార్. అదే మనకి అప్పుడు చారణ అంటే పావలాలు కూడా పనిచేసేవి. అప్పుడు 1 రూపాయి పావలా పెడితే, ఇప్పుడు ఈ ఫోన్లు లేవు సార్. అప్పుడు సెల్ ఫోన్. రూపాయి పావలాకి ల్యాండ్ లైన్ కలిపి పలానా ఆఫీస్ అని చెప్పి అట్లా వెళ్ళేవాళ్ళం. ఏం సార్ ఎక్కడికి వెళ్ళినా కాలిని అడిగేస్తారు. మనం ఫిల్మ్నగర్ నుంచి సరౌండింగ్ మొత్తం జర్నలిస్ట్ కాలనీ వరకు, ఇంకా వనస్థలిపురం వరకు నడిచి వెళ్ళేవాళ్ళం సార్. ఎల్బీ నగర్ వరకు నడిచి వెళ్ళేవాళ్ళం ఆఫీసులకి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.